ముహమ్మద్ ప్రవక్త ఇస్లాం యొక్క చివరి ప్రవక్త. ముస్లింలు ఇస్లాంను ఏకేశ్వరోపాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపర ఆదం ప్రవక్తతో ప్రారంభమైనది. అనేక ప్రవక్తల గొలుసుక్రమంలో ముహమ్మద్ చివరివాడు. ముహమ్మద్ ప్రవక్త సాంప్రదాయిక ముస్లిం జీవితకర్తల ప్రకారము సి 570 మక్కాలో జన్మించాడు. జూన్ 8, 632లో మదీనాలో మరణించారు. మక్కా, మదీనా నగరములు రెండు అరేబియన్ ద్వీపకల్పములో ఉన్నాయి. కావలిపట్నం ముస్లిం సోదర సోదరి మండలందరికీ అస్సలాం వాలేకుం. ఇవాళ కావలి అహ్లే సున్నత్ జమాత్ ఉత్తరంపేట జెండా ఒక మంచి ఉద్దేశంతో ఈనాడు నబి జలూస్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఈనాడు నబి అంటే మన ప్రవక్త పుట్టినరోజు, ఆ పుట్టినరోజు ప్రాముఖ్యత గురించి ఈనాడు నబి పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం, నబి తీసుకొచ్చిన సందేశం ఏంటి అని తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినం సందర్భంగా మిలాద్ నబీ సందర్భంగా ఈరోజు జెండా జట్టు ఉత్తరంపేట మసీదు నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ముస్లిం సోదరులు అనేక మంది వచ్చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. అస్సలాము అలైకుం. ఈరోజు ఈ యొక్క ముహమ్మద్ ప్రవక్త జన్మదినం అంటే ఆయన ఈ దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి వారు శాంతిని నెలకొల్పి ఈ యొక్క ప్రపంచంలో ఇస్లాంని స్థాపించడం జరిగింది. ఇస్లాం మతాన్ని. ఇస్లాం మతం అంటే దేవుడికి అల్లాహకు దేవుడిగా జీవించే విధానం పట్ల ఇస్లాం అని అంటారు. ముస్లిం అంటే ఆ అల్లాహకు విధేయుడిగా జీవించేవాడిని ముస్లిం అని అంటారు. అలాగే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రను, వారి యొక్క ఆదర్శాలను అన్ని అవలంబించిన వాడే ముస్లిము. ముహమ్మద్ ప్రవక్త యొక్క జీవిత సందేశాన్ని మనలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క మిలాద్ నబీ సందర్భంగా విచ్చేసిన పెద్దలందరికీ, మత పెద్దలందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ మిలాద్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. ముహమ్మద్ ప్రవక్త గారు ముస్లింల కోసం పుట్టినటువంటి వ్యక్తి కాదు, సర్వమాడి కోసం పుట్టినటువంటి వ్యక్తి. అతను జీవితంలో ఒక మానవుడు సక్రమైన మార్గం లేక అతని జీవితాన్ని ఈ లోకం కోసం, ఈ భూమి కోసం ఖర్చు చేస్తుంటే ఇది తప్పు. ఈ మార్గం కాదు. సర్వేశ్వరుడు ఒక్కడే, సర్వమానికి సర్వేశ్వరుడు ఒక్కడే. అతన్ని కొలవండి. ఇక్కడ కానీ భూలోకంలో కానీ ఈ లోకంలో కానీ ప్రాప్తి జరుగుతుందని చెప్పినటువంటి వ్యక్తి. ఆ రోజు మక్కా నగరంలో ఈ యొక్క మాటను తీసుకొని ఒక వ్యక్తి ఇంటికి 80 సార్లు వెళ్ళినటువంటి వ్యక్తి ఇతన్ని దేశించారు. అయినా కూడా అతను పట్టు వదలకుండా ఈ యొక్క సర్వేశ్వరుడు ఒకటే మాట తీసుకొని ప్రతి ఇంటికి 70 సార్లు జరుగుతుంది. చూడాలా
ఒకటే మాట చెప్పుద్ది, ఎవరు అంటే ఆయన మొహమ్మద్ ప్రవక్త వచ్చాడు, సర్వేశ్వరుడు ఒక్కడు అని చెప్పి చెప్తున్నాడు. మేము గతంలో మా తాత ముత్తాతలు ఇచ్చి మేము సర్వేశ్వరుడు కాకుండా అన్ని చుట్టూ కానీ ముట్ట కానీ ప్రతి ఒక్కదాన్ని ముఖ్యవాళ్ళు ఇప్పుడు సర్వేశ్వరుడు ఒకటి అని చెప్పి చెప్తున్నాడు. ఇతని మార్గంలో నడవడం నాకు ఇష్టం లేక నేను ఈ మక్కలను వదిలేసి వెళ్ళిపోతున్నానని చెప్పి, కానీ ఆ సామాన్లు తీసుకుని ఆమె వెంట వెళ్తూనే కనీసం ఆమెకు ఒక్క మాట కూడా చెప్పాల. ఆమె తిరుగుతూ వచ్చింది. ఊరి చివరి వచ్చిన తర్వాత ఆ సామాన్లు గింటించిన తర్వాత బాబు కూలి తీసుకోమని చెప్పింది. అమ్మా నువ్వు ఇప్పుడు దాకా తిట్టావే, ఆ ప్రవక్త నేనే తల్లి అన్నాడు. అంటే అతని యొక్క సహనం చూసి, అతని యొక్క విధానం చూసి ఆమె ఆ రోజు నుంచి మొహమ్మద్ ప్రవక్తతో సర్వేశ్వరుడు ఒక్కడే అని చెప్పేసి ప్రాప్తి చేసుకుంటూ వ్యాప్తి చేస్తూ ఈ రోజు ప్రపంచం మొత్తం మీద ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించాడంటే ఆ ప్రవక్త ఎంత కష్టపడి ఉంటాడు. అదేవిధంగా మొహమ్మద్ ప్రవక్త ఇదే మాటని తీసుకొని సర్వేశ్వరుడు ఒక్కడని చెప్పేసి తైఫ్ అనే గ్రామానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఒక సర్దారులను ముగ్గురిని ఆ ఊరి పెద్దల్ని ఒక అరువు మీద కూర్చొని ఉంటారు. అయ్యా నేను మొహమ్మద్ ప్రవక్తని, దేవుడి పంచేటువంటి ప్రవక్తని, మీరందరూ ఒక్క సర్వేశ్వరుని ఏడుకోండి, భూలోకంలో గాని ఈహోలోకంలో గాని ప్రాప్తి జరుగుద్ది అంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ఈయనంట ప్రవక్త అంట, ఈయన పంపించాలంట, ఎందుకయ్యా మేమే దొరికామానికి తమాషాలు పడ్డానికి అని చెప్పేసి ఆ ఊరి పిల్లలకి రాళ్ళు ఇచ్చి అతని చేత కొట్టుతూ పంపిస్తారు. అతను శరీరం రక్త గాయాలతో రెండు గంట కొండల మధ్యలో కూర్చొని ఏడుస్తూ, ఏ భగవంతుడా నాలో ఏం తప్పు ఉంది, నేను చెప్పినటువంటి మాటలు వినకుండా నన్ను ఈ విధంగా కష్టపెట్టారు అని ఏడుస్తుంటే జిబ్రీల్ సలాం వచ్చి అల్లాహ్ దగ్గర నుంచి మొహమ్మద్ ప్రవక్తను ఉద్దేశిస్తారు, మీరు ఆజ్ఞాపించండి ఈ రెండు కొండల్ని కలిపేసి వాళ్ళు పిండి చేస్తానని. ఆయన ఒకటే మాట చెప్తాడు, ఈ రోజు వీళ్ళు నా మాట వినకపోవచ్చు, నాలో ఏం నా యొక్క మాట నచ్చకపోవచ్చు, వీళ్ళు రాబోయే వంశంలో ఎవరో ఒకరు పుట్టకుండా పోతారని చెప్పేసి వాళ్ళను మన్నించి ఇంటికి వెళ్ళినటువంటి వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తి, అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మేము జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అతను ముస్లింల కోసం కాదు, సర్వమానవాళి కోసం వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాన్ని అందరూ సహకరించి అందరూ కలిసి జయప్రదం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. लाइन से चले, क्योंकि हजरात हमको रूल एंड रेगुलेशन का ध्यान रखना है और ट्रैफिक जाम नहीं करना है, क्योंकि जो सरकार के आशिक होते हैं किसी को तकलीफ नहीं दिया करते हैं, बल्कि सरकार दूसरे की तकलीफ खुद ले लिया करते हैं। आज कुछ लोग कहते हैं कि ईद किसको मनाना चाहिए, आइए मैं आपको बता
एक मर्तबा सबको मिल करके नारा लगा दीजिए, नारे तकबीर, नारे तकबीर। సభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి విచ్చేస్తున్నారు. नारे तकबीर, नारे तकबीर, से बोलो, सब जोर से बोलो। రోజు సందర్భంగా కావలి పట్టణంలోని జెండా చెట్టు వద్ద నుంచి ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ ఐకాన్ సెంటర్ వరకు ముస్లిం సోదరులతో కలిసి పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే దాతృత్వం, క్రమశిక్షణ, శాంతి, సోదర భావాలతో మనుగడ సాగించడం దైవత్వంతో సమానమని, దివ్య ఖురాన్ బోధనలతో మానవాళిని ప్రభావితం చేసి సమాజాన్ని హింస, ద్వేషాల నుంచి విముక్తి చేసి శాంతివైపు నడిపిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరిమణులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు. ఆయన చూపిన శాంతి, ఐక్యత, మానవతా మార్గాల నుంచి స్ఫూర్తిని పొందుదాం. పేదలకు, నిస్సహాయులకు అండగా నిలుద్దామన్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మిలాద్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముస్లిం మత సృష్టికర్త, మహాప్రవక్త ఈ రోజున మనం నడిచే నడక కానించి కట్టుబాట్ల వరకు మనకు చూపించిన ఆచార్య దేవుడు మహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే మిలాద్ నబీ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా కావలి నియోజకవర్గంలో ప్రతి ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వమానత సమన్వయానికి నిలయమైన భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరం కూడా కలిసి సోదర భావంతో, మానవతా హృదయంతో, మానవతా విలువలతో మన అందరం కూడా కలిసి జీవిస్తూ ఒక్కొక్కరి మనోభావాలకు అనుగుణంగా ప్రతి మతంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, ప్రతి మతంలో ఉన్నటువంటి మతాచారాలను గౌరవించుకుంటూ మనిషిగా ప్రేమించుకుంటూ కలిసి జీవిస్తున్న మన భారతీయులు అందరం కూడా ఈ రోజు మిలాద్ నబీ చదువుకోవాలని మన అందరం కూడా ప్రేమించడం కోరుకుంటున్నా. ప్రతి ఇస్లాం మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, హిందూయిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, ఎన్ని మతాలు ఉన్నా అందరూ కోరుకున్న ఒకే ఒక విశ్వాసం, ఎదురు వ్యక్తిని ప్రేమించడం, పేదవాడిని అర్పణం చేయించుకోవడం, పేదవాడికి అండగా ఉండటం, మానవతా విలువలతో మనం జీవించినాడే అల్లాహ్కైనా, క్రీస్తుకైనా, ఇతర దేవుళ్ళకైనా మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత. ఆ కృతజ్ఞతతో మనం జీవించాలని, అల్లాహ్ మీద మన అందరం కూడా విశ్వాసంతో ఉండాలని, వారు ఇచ్చినటువంటి మార్గదర్శనంలో మనం జీవిస్తున్నామని, వారు ఇచ్చిన సూచనలోనే మనం బతుకుతున్నామని, ఒక అతీతమైన శక్తిగా అల్లాహ్ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మనకు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ఆరోగ్యవంతంగా జీవించగలుగుతున్నామని ఆ మత విశ్వాసం మీద మనం అందరం కూడా బతకాలని కూడా కోరుకుంటూ, అటువంటి విశ్వాస మతానికి ప్రతీకైనటువంటి మహమ్మద్ ప్రవక్త గారి పుట్టిన రోజున వల్ల మనందరం ఈ విధంగా కలిసి అందరం కూడా జరుపుకుంటున్నందుకు మీరందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాగరిక సమాజంలో మర్చిపోతున్న రోజుల్లో కూడా ఎప్పుడో జన్మించిన ప్రవక్త యొక్క పుట్టినరోజును గుర్తుపెట్టుకునే పండుగలాగా ఒకరినొకరు అభినందించుకుంటూ తన పుట్టినరోజు కంటే కూడా మన దేవుని యొక్క పుట్టినరోజును ఆనందంగా జరుపుకుంటున్న ముస్లిం సోదరుల పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది. కావలిలో ఉన్నటువంటి ముస్లింస్ స్వానికి ప్రతీక, కావలిలో ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కూడా దాతృత్వానికి ప్రతీక. అందరం కూడా కలిసి అన్ని కులాలను, మతాలను కలుపుకొని అందరినీ ముందుకు తీసుకోవడంలో కావలి ముస్లింస్ చేసేటువంటి సభకి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మేము అందరం కలిసి నూతన సమాజాన్ని ఏర్పాటు చేసుకునే దాంట్లో ముస్లిం, హిందూ, క్రిస్టియన్స్ అందరినీ కలుపుకొని పోయేదాంట్లో కూడా
కావలి ఎమ్మెల్యేగా ఎప్పుడు ముస్లింస్ కి అండగా ఇంటి వాడిగా మీ వాడిగా ఉంటారని కూడా మరొకసారి మీ అందరం కూడా తెలియజేశారు. మిలాద్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ అన్నా క్యాంటీన్లో ఉచితంగా ప్రసాదం జరుగుతుంది. కాబట్టి మేము అందరం పూర్తిగా తింటున్నాం.